స్థితిగతులే మారిన అవకాశం చేరాలిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తన మంచికే తన చిత్తమునకు తన మంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఆత్మలన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే తగిలినా ఆత్మలన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే తగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తన మంచికే తన చిత్తమునకు తన మంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా తన చిత్తమునకు తన మంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఎల్లప్పుడూ యెహోవాను
నన్ను పెంచెదను నిత్యము ఆయన కీర్తి నాలోకనుంటుంది ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నాలోకనుంటుంది అంతా నా మేలుకే ఆరాధన చేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమునకు తలవంచితే ఆరాధన పాపము స్తుతించుట మానము ఆరాధన పాపము స్తుతించుట మానము స్తుతించుట మానము. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నా యేసయ్యా, ఎన్ని పాపములున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, బ్రతుకున్నా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి చేసినా ఆశలు అనగారినా బ్రతుకున్నా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి చేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీ మాట చాలయ్యా,
చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తీర చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ కృపలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు సమానము నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తీర చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తీర చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తీర చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. Praise the Lord. Amen. బయట యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభువనైనా లార్డ్ జీసస్ అయినా రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి ఆన్లైన్లోకి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభువ మీకు తండ్రి ప్రభువనైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. కృపను అనుగ్రహించండి నా దేవా నా ప్రభువ. లార్డ్ జీసస్ నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంగణంలో మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం యేసయ్య. మీ రక్తంలో ఉన్నటువంటి ప్రతి విధమైన తండ్రి విడుదల మాకు అనుగ్రహించండి నాయన. లార్డ్ జీసస్ నా దేవనైన ప్రతి విధమైన బద్ధకముల నుంచి, ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి, ప్రతి విధమైనటువంటి తండ్రి ఆటంకముల నుంచి యేసు ప్రభువా లార్డ్ జీసస్, ప్రతి విధమైన టెన్షన్ వేదన బాధల నుంచి యేసు ప్రభువా, ప్రతి విధమైన పాపం నుంచి యేసు ప్రభువా, బలహీనతల నుంచి తండ్రి మమ్మల్ని తండ్రి విడుదల చేయవలసిందిగా ప్రతిపాడుకుంటున్నాం యేసు ప్రభువా. మీ రక్తంలో ఉన్న విడుదల విమోచన యేసు ప్రభువా, స్వస్థత ఆరోగ్యం ఆశీర్వాదం తండ్రి ప్రభు విజయం యేసు ప్రభువా స్థిరత్వం మాకు అనుగ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. నా దేవ నా ప్రభు ఉన్న వారందరికంటే యేసయ్య లార్డ్ జీసస్ నేను యోగ్యునని మరి నిలబట్టలేదు కానీ యేసయ్య
లార్డ్ జీసస్ అందరికంటే అల్పునని తెలుసు కూడా యేసు ప్రభు లార్డ్ మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు రక్తములో కడగబడిన బిడ్డలు అడుగుతున్నాను యేసయ్య తండ్రి. ఇక్కడ చేయడం మనందరి మీద కూడా తండ్రి ప్రాణముల మీద యేసు ప్రభు అనే మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు బహుబలంగా దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము తండ్రి మా అందరి మీద కమ్ముకునుడు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఐ ప్రే తండ్రి నా దేవ ఇప్పటి నుంచి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన కంట్రోల్లోకి తన స్వాధీనంలో తీసుకుని గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసయ్య శక్తిగల నామములో బంధిస్తూ ఉంటున్నాను యేసు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటున మరుగుపరచండి లార్డ్ జీసస్. నా నాలుకను నా నోటిని నా స్వరాన్ని నా తలంపులను యేసయ్య నా పెదవులను ఇదిగో ప్రభా మీరు ఉంచి తండ్రి ప్రభా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కేవలం ఆత్మ చేత ప్రేరేపించబడింది మాత్రమే తండ్రి ప్రభా. ప్రేరేపించబడినదై ఆత్మ చేత కుటుంబం వేయబడినదై బయలువెళ్ళడం కృపను గ్రహించండి నా దేవనైనా మీ వాక్కు తండ్రి ప్రభ బయలు వెనడతాడనే అది తండ్రి ప్రభ చీకటిలో వెలుగునిస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభ. మీ వాక్యం వెల్లడి ఎవరితోనే యేసు ప్రభనైనా తండ్రి ప్రభనైనా లార్డ్ జీసస్ అయినా సత్యము ధ్యాటతల్లం అవుతుందని ప్రభ తండ్రి ప్రభ వెలుగుమయం అవుతుందని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసయ్య కృపనిచ్చి నన్ను మమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభనైనా తండ్రి ప్రభనైనా మాతో మాట్లాడి తండ్రి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం. యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఫలించుట అనేటువంటి దాని అంశాన్ని మనం గత 15 వారముల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 16వ వారంలోకి వచ్చాం. ఇక 2-3 వీక్స్ కావచ్చు, తొందరగా ముగించిపోతున్నాం. ప్రియమైన వారలారా, మాక్సిమం ఐ థింక్ 2-3 వీక్స్ అంటే ఎక్కువ పట్టదు. సో ఐ వాంట్ టు స్టాప్ దిస్ టాపిక్ లేటర్ ఆన్. రూతు గ్రంథాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. నాకు ఎవరైనా ఒక వ్యక్తి కావాలి, ఎందుకంటే ఈ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ యాజ్ అ బుక్. ఈ దాదాపు ఒకవేళ ఎన్ని ఎపిసోడ్లు వస్తున్నాయో దాదాపు ఇప్పటికి ఇదైతే 16వది, ఇంకొక 2 రావచ్చు, ఒకవేళ 3 రావచ్చు, చెప్పలేము. సో ఇవన్నీ కూడా ఒకసారి చదివి ఒక నోట్స్ లాగా చేస్తే, సో జస్ట్ వీ వాంట్ టు ప్రింట్ ఇట్ యాజ్ అ బుక్. ఎందుకంటే చాలా మంది ఆశీర్వాదకరంగా ఉందని చెప్తున్నారు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ బుక్. దయచేసి ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే బాగుంటుందని ప్రభు పేరు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సరే, తర్వాత రూతు గ్రంథం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. గాడ్ ఆల్రెడీ రివీల్డ్. సో రూతు గ్రంథాన్ని కూడా ధ్యానం చేయబోతున్నాం. 4 చాప్టర్స్ కూడా 4 చాలా అద్భుతమైనటువంటి అంశాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. సో అది కూడా ఒక పుస్తకం లాగా తయారు చేయాలని ఆశపడుతున్నాను. ఈ 2 ఉద్దేశాలతోనే ఈ టాపిక్ కూడా తీసుకోవడం జరిగింది. సరే, ఈ రోజు ఈ అంశాన్ని కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది. ఈ వాక్యంలోని అంశాలను కొద్దిసేపు మీకు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. సో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దయచేసి కొద్దిసేపు ఆలోకిద్దాం. ప్రియమైన దేవుడులారా, గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎప్పుడు కూడా గమనించినట్లయితే మనము మన సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఇనిషియేషన్ ఉండదు. ప్రియమైన దేవుడులారా, అది ఏదైనా కావచ్చండి. ఎప్పుడు కూడా ఇనిషియేషన్ ఈజ్ బై ద లార్డ్ ఓన్లీ. యేసు ప్రభువే, లేకపోతే దేవుడే ఎప్పుడు కూడా ఇనిషియేట్ తీసుకునే దేవుడిగా ఉంటున్నట్టుగా చూస్తాం. గమనించినట్లయితే 1 యోహాను పత్రికలో మనం చూస్తాం, మీరు నన్ను మొదట ప్రేమించలేదు కదండి. మనం గమనించినట్లయితే మొదట ఎవరు ప్రేమించారంట? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఒక ప్రేమలో కావచ్చు, ప్రేమైన దేవుడి ద్వారా ఒక ఆశీర్వాదంలో కావచ్చు, దేంట్లో అయినా సరే ఇనిషియేషన్ ఎవరిదంటే దేవుడే. ప్రేమైన దేవుడి ఒక బిడ్డ ఆశీర్వదించబడాలన్నా కూడా మనకంటే ఎక్కువగా ఆతరపడేది ఎవరు అంటే ప్రభు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇదిగో నా బిడ్డ దీవించబడాలి, ఇదిగో నా బిడ్డ విడుదల కావాలి, ఇదిగో నా బిడ్డ ఈ రీతిగా ఉండాలని ప్రభు మొట్టమొదటిగా కలగడం ప్రారంభిస్తారు. మనకంటే ఇనిషియేషన్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభు కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను.
నేను ఐఎమ్ ఎంప్లాయింగ్ యూ, ఐఎమ్ అడాప్టింగ్ యూ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైనా సరే ప్రభువే ఇనిషియేట్ చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన జీవితంలో బాగుండాలని, మన జీవితంలో ప్రభుకు మహిమకరంగా ఉండాలని, మన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలని, అవి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ మీద దేవుని పిల్లారా. ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఇది ఏ రీతిగా ఉంటుందంటే, మన పిల్లలు దీవించబడాలని, మన పిల్లలు ఉన్నత స్థితిలోకి రావాలని మనం ఏ రీతిగా మనం కోరుకుంటామో, ప్రేమైన దేవుడు మన పిల్లల కంటే కూడా వాళ్ళకున్న ఆశల కంటే మన ఆశలు ఏ రీతిగా ఉన్నతంగాను, వాళ్ళకంటే ముందుగానే ఉండడం ప్రారంభిస్తాయో, మన దేవుడు కూడా ఆ రీతిగానే ఉండడం ప్రారంభిస్తాడు. మనకంటే ఆయన ముందుగా ఆలోచన చేయడం ప్రారంభిస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నన్ను ఎంచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, గమనించినట్లయితే ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటి ఆత్మీయ తలపు నేను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఐ హావ్ చోజన్ యు, ఐ చోజ్ యు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన దేవుని బిడ్డలారా, 16వ వచనంలో మనం మొదటి భాగాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఫలించకును, ఏంటంట, మీరు ఫలించకును, మీ ఫలము నిలిచి ఉండటకును. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. నేను మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నానో తెలుసా? నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎందుకు పిలిచానో తెలుసా? నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. దీస్ టూ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలము నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? అసలు దాని అర్థం ఏంటో ఈ సాయంకాలం కుదరసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క మొట్టమొదటి గమనించినట్లయితే ఈ సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు శిష్యులతో ఈ మాటలు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని ద్వారా అంటే ఈ ప్రారంభం అనేది, లేకపోతే ఇనిషియేషన్ అనేది మొట్టమొదటిగా దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రియమైన దేవుని ద్వారా దేనికోసం చేస్తున్నాడంటే, శిష్యులారా ఇదిగో మీరు ఫలించాలి, మీ ఫలము ఏ రీతిగా ఉండాలి తెలుసా? అది ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. అది ఎప్పటికి కూడా అంటే శాశ్వతమైనటువంటి ఫలంగా ఉండాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుడు ఏదో టెంపరీగా చేసేటటువంటి దేవుడు కాదు. ప్రేమైన దేవుడు ఏదైనా కావచ్చు మన జీవితంలో ఒక సొల్యూషన్ దేవుడు ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. ప్రేమైన ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టెంపరీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళ ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు గమనించినట్లయితే దేవుడు ఒక టెంపరీ సొల్యూషన్ చూశాడు, కానీ అప్పుడు అనుకున్నాడు, ఐ వాంట్ గోయింగ్ టు గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ప్రేమైన దేవుడు ద్వారా ఆదాము హవ్వలను తన చర్మం చేత, లేకపోతే ఒక బలి అర్పణ చేసి ఆ యొక్క చర్మం చేత కప్పడం మాత్రమే కాదు, గమనించినట్లయితే ఆ యొక్క రక్తం చేత వారిని పరిశుద్ధపరిచాడు, తర్వాత ఆ యొక్క చర్మం చేత కప్పేశాడు. ఇట్స్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్. దేవుడు అనుకున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఆ పర్మనెంట్ సొల్యూషన్ యేసు ప్రభువులోకి రావడం జరిగింది, తన రక్తాన్ని కాల్చడం జరిగింది, తన శరీరం చేత మనల్ని కప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆదాము పోగొట్టుకున్న స్వరూపము యేసు ప్రభులో ఏం కనపడుతుందంటే మనం యేసు ప్రభులో కనపడతాం. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు తన శరీరం చేత, తన చర్మం చేత మనల్ని కప్పబోతున్నాడు. అందుకే మనం ఆయన బలలో పాల్పొందిన ప్రతిసారి కూడా ఆయన రక్తంలో మనం పాల్పొందడం మాత్రమే కాదు, ఆయన శరీరంలో మనం పాల్పొందిన అర్థం ఏంటో తెలుసా? ఈజ్ గోయింగ్ టు కవర్ us. అందుకే మనం యేసు ప్రభులాగా కనబడతాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా మనం ఏ రీతిగా ఉంటామో మనకు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ రీతిగా ఉంటామంట? ఆయనలాగా ఉంటాం, ఆయనలాగా ఉంటాం. సో హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ us into his likeness. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి మార్చాలని ప్రభు యొక్క ఉద్దేశం. సరే, ఈ సాయంకాలంలో కొద్దిసేపు ఈ మాటలు చెప్పాలని ఆశపడతాం. మొట్టమొదటి ఏంటంటే మీరు ఫలించటకును. మొట్టమొదటిగా మనం ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫలించడం అంటే ఏంటంటే, ఫలించడంలో ఉన్నటువంటి రెండు అర్థాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా ఫలించడం అంటే, లేకపోతే ద ఫ్రూట్ రెఫర్స్ టూ థింగ్స్. నెంబర్ 1 ఏంటంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత మాత్రం ఉండదు. ప్రియమైన దేవుడు దేవుడు ఎప్పుడు కూడా రూట్ లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే చేంజ్ కలగజేయాలని ఆశపడతాడు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రియమైన దేవుడు సో మొట్టమొదటిగా ఫలించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. అది లేకపోతే చూడండి, ఒక ఫలము బాగా ఉంది తినడానికంటే అది ఓపెన్ చేయగానే కుళ్ళిపోయింది అనుకోండి, లోపల కుళ్ళిపోయిందని ఎవరైనా తింటారా? చూడడానికి బయట బాగా కనపడుతుంది, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది, కానీ లోపల కుళ్ళిపోయింది
కుళ్ళిపోయింది, అది తినడానికి పనికిరాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓపెన్ చేయగానే పడేయాలనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని ఫలింపచేయాలని ఆశపడుతున్నా, మీరు ఫలాలు ఫలించాలి. ఏ రీతిగా ఉండాలంటే, నంబర్ 1 ఏంటంటే లోపల నుంచి మొట్టమొదటిగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి ప్రియమైన దేవుడు. ఏంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, గమనించినట్లయితే ప్రియమైన దేవుడు మన స్వభావం మార్చబడాలి, అంటే మన క్యారెక్టర్ మార్చబడాలి ప్రియమైన దేవుడు. రెండవదిగా దేవుని ప్రేమ చేత నింపబడాలి. మూడవదిగా గమనించినట్లయితే దేవుని ప్రేమ చేత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధత చేత నింపబడాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడు కూడా మన జీవితంలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కారణం అంటే ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 తేడా ఉందంటే ఎక్కడో ప్రియమైన దేవుడున్నారా తేడా ఉన్నట్లే ప్రియమైన దేవుడున్నారా. సో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొట్టమొదటిగా ఏం జరిగి ఉండాలి మన జీవితంలో? మొట్టమొదటిగా మన క్యారెక్టర్ మారాలి, మన స్వభావం మారాలి ప్రియమైన వాళ్ళారా. రెండవదిగా దేవుని ప్రేమ చేత నింపబడాలండి. చాలా మంది మాట్లాడుతుంటారు, నేను మారాను కానీ దేవుని ప్రేమ చేత నింపబడలేదు. దెర్ ఇస్ నో పాయింట్ ప్రేమైన దేవుడు. దేవుని ప్రేమ చేత నింపబడాలి ప్రేమైన వాళ్ళారా. మూడవది గమనించినట్లయితే దేవుని పరిశుద్ధత మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రేమ. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చూడండి, గమనించండి, 3 కనపడుతూ ఉన్నాయి. గమనించినట్లయితే మొట్టమొదటిగా స్వభావం మారుస్తాడంట ప్రియమైన వాళ్ళారా. తర్వాత దేవుడు పరిశుద్ధతను కలుగజేస్తాడు, దేవుని ప్రేమ చేత నింపుతాడు ప్రియమైన వాళ్ళారా. ఈ 3 ఉండాలండి. ఒక వ్యక్తి మారాడు అంటే ఈ 3 తనలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అదే ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఒక వ్యక్తి ఎంత కర్కశకుడైనా సరే, ఎంత కఠినుడైనా సరే, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అంతగా ప్రభు ప్రేమ చేత నింపబడతాడు ప్రియమైన దేవుని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, మనలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేస్తాడంట ప్రియమైన వాళ్ళారా, మాంసపు గుండెని ఇస్తాడంట, తన స్వభావాన్ని మారుస్తాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని ప్రేమ చేత నింపబడతారు, దేవుని పరిశుద్ధత చేత నింపబడతారు. మూడవదిగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అతని స్వభావం మారిపోతుంది. ప్రేమించే స్వభావం, ఇంతకుముందు కచ్చబెట్టుకునే స్వభావం, ఇప్పుడు ప్రేమించే స్వభావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. బైబిల్లో మనం గమనించినట్లయితే అసలు ఈ లోకంలో కల్లా కూడా రాతి కుండగలిగితే ఏదైనా ఉందా అంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 41వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే చూడండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం 24వ వచనం. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగటి పిండి దిమ్మంత కఠినం. అబ్బో, అది ఎంతట? తిరుగటి క్రింది దిమ్మంత చాలా కఠినమైందంట ప్రేమైన దేవుని పిల్లల. ఏంటో తెలుసా, మీరు పైకి వెళ్ళి చూసినట్లయితే మొదటి వచనంలో ఉండి భయపడి ఉంటది, అది మకరం అంట ప్రేమైన దేవుని పిల్లరా. క్రోకడైల్ ప్రేమైన దేవుని పిల్లరా. ఈ లోకంలో అత్యధికంగా అంత గట్టి రాతి గుండె కలిగింది ఏదన్నా అంటే మకరం అంట ప్రేమైనది. దానికి జాలి అనేది ఉండదంట, దానికి ప్రేమ అనేది ఉండదంట, దాంట్లో లేకపోతే ప్రేమించే స్వభావం గాని లేకపోతే ఏది ఉండదు ప్రేమైనది. అంత కఠినదంట ప్రేమైనది వాళ్ళ. దేవుడి వాక్యం చాలా తీరుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీ గుండె అలాంటిదైనా సరే దేవుడు ఏం చేస్తారంట, ఇదిగో నేను మార్చబోతూ ఉన్నాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక విధంగా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. అంటే యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు నికోదేముతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నీవు కొత్తగా జన్మించితేనే కానీ నీవు పరలోక రాజ్యాన్ని లేకపోతే దేవుడి రాజ్యాన్ని చూడలేవని చెప్తాడు. అప్పుడు నికోదేముకి అర్థం కాదు, ఇదేంది ప్రభా, నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళాలా, ఏ రీతిగా పుట్టాలి అని.
యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పినట్టుగా చూస్తున్నాం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడమే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, పరలోక రాజ్యాన్ని చూడలేడని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళరా, ఇది ఎట్లుంటుందంటే సపోజ్, ఎందుకంటే మొబైల్స్ అందరూ వాడుతున్నారు కాబట్టి మొబైల్ మనం గమనించినట్లయితే మొబైల్లో ఏ సిమ్ ఉంటే ఆ నెట్వర్క్ మనకు కనెక్ట్ కావడం ప్రారంభిస్తుంది. సపోజ్ మీ మొబైల్లో ఎయిర్టెల్ సిమ్ ఉందనుకోండి, సో ఎయిర్టెల్ నెట్వర్క్ అది కనెక్ట్ అయి ఉంటుంది. ప్రేమ వల్ల జియో సిమ్ ఉంటే జియో నెట్వర్క్ కనెక్ట్ కావడం ప్రారంభిస్తుంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ యొక్క బాహ్య దేహం మార్చాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆ మొబైల్లో మనం సిమ్ మారిస్తే ఏమవుతుంది, నెట్వర్క్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. దయచేసి గమనించాలి. మొబైల్లో సిమ్ మారిస్తే చాలు, మొబైల్ మనం మార్చనక్కర్లేదు, మొబైల్ మనం కొత్తగా ఉన్నక్కర్లేదు. కానీ అదే పాత మొబైల్లో సిమ్ మనం మార్చేసినట్లయితే ఏమవుతుంది, మనకున్న నెట్వర్క్ మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీకు ఇంతకుముందు జియో సిమ్ ఉందనుకుందా, ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ పెడితే ఏమవుతుంది, ఎయిర్టెల్ నెట్వర్క్ కనెక్ట్ కావడం ప్రారంభిస్తుంది. ఇంతకుముందు దయ్యాల స్నేహం ఉండేది, ఇంతకుముందు మన ఫ్రెండ్స్, మన నెట్వర్క్ వేరుగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిమ్ మార్చాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ సిమ్ ఏంటో తెలుసా, ఇదిగో నీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి ఏం చెప్తాడంట, మాంసపు గుండెని. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ సిమ్ అంతే. ఆ మొబైల్ కు సిమ్ ఎలా హార్ట్ లాంటిదో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఆ హార్ట్ లేకపోతే ఆ యొక్క సిమ్ నేను తీసేసి కొత్త సిమ్ పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉంటావు, దేవునితో కనెక్ట్ కావడం ప్రారంభిస్తావు, దేవుని పిల్లలతో కనెక్ట్ కావడం ప్రారంభిస్తావు, దేవుని ప్రజలతో కనెక్ట్ కావడం ప్రారంభిస్తావు. ప్రేమైన దేవుడు, దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నెట్వర్క్ మారిపోతుంది. ప్రేమైన దేవుడు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక వ్యక్తిలో ఆ సంపూర్ణమైనటువంటి మార్పు రావటం కారణం ఏంటో తెలుసా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సిన్ చేంజ్ చేయబడుతుంది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుండె మార్చబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్స్. ఒక ఫ్రూట్ఫుల్నెస్ అంటే మొట్టమొదటి ఏంటంటే లోపల నుంచి రావాలంటే, లోపల నుంచి మొట్టమొదటిగా పండు పుట్టదు. ఒక కొమ్మకు మనం గమనించినట్లయితే ఒక చెట్టుకు మొట్టమొదటిగా పండు రాదు, కానీ మొట్టమొదటిగా బిందె రావటం ప్రారంభిస్తుంది, మొట్టమొదటి పువ్వు రావటం ప్రారంభిస్తుంది. అదేమవుతుంది, బిందెగా మారుతుంది. బిందె మరింతగా ఆ యొక్క శక్తిని ములుసుకుని ఏమవుతుందంటే కొంచెం పెద్దగా మారడం ప్రారంభిస్తుంది, కాయగా మారుతుంది. ఆ కాయ మళ్ళీ పండుగ మారుతుంది. చూసారా, అంటే లోపల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, కానీ డైరెక్ట్ గా పండు ఏమాత్రం కూడా ఫలించదు. ఏ చెట్టు కూడా గమనించినట్టయితే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నువ్వు ఆ రీతిగా ఫలించాలి. నువ్వు లోపల నీకు ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా నేను బయట వాక్యం చెప్తాను, నేను బయట ఆరాధన చేస్తాను, నేను అవి చేస్తాను, ఇవి చేస్తాను, మంచి పనులు చేస్తానంటే నీ మంచి పనులన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం. ఎందుకంటే నీ లోపల సిన్ మార్చబడలా, నీ లోపల నీ గుండె మార్చబడలేదు, నీ హృదయం మార్చబడలా, నీ అంతరంగం మార్చబడలేదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా ప్రశ్నించుకున్నాం. ఏంటంట ఫ్రూట్ఫుల్నెస్ అంటే మొట్టమొదటిగా ఏంటంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ అది మూలం. రెండవదిగా గమనించినట్లయితే అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఉండాలి. అవుట్వర్డ్ ఇంపాక్ట్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ముఖ్యమో అవుట్వర్డ్ ఇంపాక్ట్ కూడా అంతే ఉండాలి. ప్రియమైన దేవుని గారు, అవుట్వర్డ్ ఇంపాక్ట్ అంటే ఏంటి మనం గమనించినట్లయితే దేవుని యొక్క రూపం మనకు రావాలి. దేవుని యొక్క లేకపోతే ఇట్స్ లీడింగ్ టు క్రైస్ట్, దేవుని దగ్గరికి రావటం. దేవుని యొక్క అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ ప్రజల మీద ఉండాలి, ఆ ఇంపాక్ట్ మన చుట్టూ ఉన్న వారి మీద ఉండాలి, ఆ ఇంపాక్ట్ మన జీవితం మీద ప్రభావం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు లేకపోతే మనం ఎంత మాత్రం కూడా ఫలించలేము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే క్రీస్తు వైపు నడిపించబడాలి. నేను మారిపోయానండి, ఇదిగో నేను ఇప్పుడు మారిపోయాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇదిగో నాకు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, కానీ నేను వాక్యం చదువు, కానీ నేను ప్రార్థన చేయను, కానీ నేను ఎవరైనా కనపడితే ప్రార్థించమని చెప్పలేను, ప్రభువుల గురించి చెప్పలేను అంటే అదే మాత్రం కూడా ఫలింపు కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఫలించాలి అంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒకటేమో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, రెండవది ఏమవుతుందో తెలుసా, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రేమ నన్ను ఏమంటాడు పౌలు, నన్ను బలవంతము చేయించున్నది అంటాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది. ఏంటంట క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేనండి. దట్స్ వాట్ బైబిల్ సేస్. క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేను అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంతకాలం నోరు మూసుకుని కూర్చున్నామో ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. క్రీస్తుని గురించిన ప్రేమ ఏం చేస్తుంట, బలవంతం చేస్తుందంట. కనీసం ఈ రోజు ఒకరికైనా చెప్పాలి, ఈ రోజు కనీసం ఇద్దరికైనా కనీసం చెప్పాలి. మార్పు మన చేతుల్లో లేదు. ప్రేమైన దేవుడా, చెప్పడం మాత్రమే మన చేతుల్లో ఉంది.
ఆ ఇంపాక్ట్ అంటే కేవలం చెప్పడం మాత్రమే కాదు, మన జీవితం ద్వారా కావచ్చు ప్రియమైన దేవుడు. ఆ ఇంపాక్ట్ క్రీస్తు వైపుకు మనం నడిపించబడుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రియమైన దేవుడు ద్వారా మనం చేసే పనులు మంచి పనులు కావచ్చు, మనం చూపించే ప్రేమ ఏంటంటే ఇతరులు ప్రభు వైపు అట్రాక్ట్ చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు మనకి చాలా క్లియర్గా మాట్లాడుకోవడానికి చూస్తాం. 1 యోహాను పత్రికలో చక్కటి మాట మాట్లాడతాడు. నీకు కనిపించే సహోదరుడు ప్రేమించలేనప్పుడు కనపడని దేవుని ఏ రీతిగా ప్రేమిస్తావు? ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతారు 1 యోహాను పత్రికలో. కనిపించే సహోదరుని ప్రేమించడం నేర్చుకో, కనపడని దేవుణ్ణి ప్రేమించేట్టుగా ప్రేమైన దేవుడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పడం ప్రారంభిస్తారు. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రేమ వాళ్ళ. సో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందంటే ఆటోమేటిక్ గా ఏంటంటే అవుట్వర్డ్ ఇంపాక్ట్ అనేది ఉండాలి. నువ్వు చేసే పనుల వల్ల కావచ్చు, నువ్వు మాట్లాడే చిన్న మాటల వల్ల కావచ్చు. మనమేమో సువార్త చెప్పనక్కర్లేదు, లేకపోతే బలవంతంగా, లేకపోతే ఎవరితో ప్రార్థన చేయించనక్కర్లేదు. ప్రేమైన దేవుడారా చాలా మంది బలవంతం చేయనక్కర్లేదు. ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తిని మార్చలేడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా మనము దేవుని ప్రేమ ఇతర పట్ల కనపరచడం వల్ల గమనించినట్లయితే మనం చేసే మంచి పనుల వల్ల ఏమవుతుందంటే క్రీస్తు ప్రేమ వెల్లడవుతుంది. క్రీస్తు ప్రేమ వెల్లడి కావడం ప్రారంభిస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రభు దగ్గరకు ఆకర్షితులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సార్లు ఏమవుతుందంటే ప్రియుల వల్ల మనమే దేవుడి దగ్గరికి రాకుండా ఆటంకంగా ఉంటారు కొన్నిసార్లు ప్రియమైన దేవుని. కానీ జీవితంలో అయితే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న ప్రారంభిస్తుందో ఆ వ్యక్తి ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఏం చేస్తారంటే ఆ వ్యక్తి యొక్క ఇంపాక్ట్ ఇతరుల మీద ఉండడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి యొక్క ఇంపాక్ట్ తన జీవితం మీద ప్రభావం చేయడం ప్రారంభిస్తుంది. అవును, నేను అప్పుడు ఒక రీతిగా ఉన్నాను, ఇప్పుడు నేను మార్చబడ్డాను, నా జీవితమే మారిపోయింది, నేనే ఒక సాక్ష్యం, నేను సజీవ సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తాను. ప్రేమైన దేవుని పిల్లరా అది లేకపోతే మన జీవితంలో ఫలింపు ఉండదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. ఏ రీతిగా బహిరంగంగా ఏ రీతిగా ప్రభావం కనబడుతుందో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, వారు చూపే ధైర్యాన్ని, వారు చూపే ప్రేమను, వారు కనపరిచేటటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ చూసారా, వారి మాటలని తీరు చూసారా, నిజంగా మీరు క్రీస్తు ఉన్నారు అని చెప్పడం ప్రారంభించారంట. అప్పుడు క్రీస్తు లేడు, క్రీస్తు చనిపోయాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటూ ఉన్నారు మీరు నిజంగా క్రీస్తుతో ఉన్నవారు. ఎందుకంటే క్రీస్తులాగా మాట్లాడుతూ ఉన్నారు, క్రీస్తులాగా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా గమనించినట్లయితే వారు విద్య లేని పామరులైనప్పటికీ కూడా క్రీస్తు ఏ రీతిగా బోధించాడో ఆ రీతిగా బోధించగలుగుతున్నారు. క్రీస్తు ఏ రీతిగా ప్రేమించాడో ఆ ప్రేమను చూపగలుగుతూ ఉన్నారు. ప్రేమ వాళ్ళరా క్రీస్తు లాగానే వారు పరిచయం చేయడం ప్రారంభించారు. అంటే ఇంపాక్ట్ చూడండి, దయచేసి గమనించండి. మన జీవితంలో ఫలింపు అనేది ఎక్కడో లేదండి ప్రేమైన దేవుడు ద్వారా. మొట్టమొదటి ఎక్కడ ఉండాలి? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, దెన్ అవుట్వర్డ్ ఇంపాక్ట్. రెండు లేకపోతే మన జీవితంలో ఫలింపు లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఫలింపు లేదు అంటే ఎక్కడో తేడా ఉంది ప్రేమైన దేవుని ద్వారా. నీ హృదయమైనా మార్చబడలేదు గమనించినట్లయితే, లేకపోతే హృదయం మార్చబడిందని మనం మోసపోతున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్. అందుకే ప్రభు చక్కటి మాట మాట్లాడతారు. ఏమంటాడంటే వారి ఫలముల వలన వారిని మనం కనుగొంటామంటాడు కదా. వారి ఫలముల వలన వారు ఎలాంటి వారు మనం కనుగొంటాం? వారు మంచి ఫలాలు ఫలిస్తూ ఉన్నారా? వారు క్రీస్తు ఫలాలు ఫలిస్తూ ఉన్నారా? క్రీస్తు తోడి వాడు ప్రేమైన దేవుని బిడ్డలారా క్రీస్తు ఫలాలు ఫలించకుండా మరొక రకమైన ఫలాలు కాని ఫలాలు ఫలిస్తూ ఉంటే వాడు దయ్యపు స్వభావం కలిగిన వాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వారి ఫలముల వలన మనం వారిని కనుగొందుము అని యేసు ప్రభు తన మాటల్లో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. సో మొట్టమొదటిగా మనము ఏం చేయాలి? ఫలించాలి. ప్రభు మనల్ని ఏర్పరచుకున్న దానికి ఫలించాలంటే మనలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, అవుట్వర్డ్ ఇంపాక్ట్ రెండు ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా మన హృదయం మార్చబడి ఉండాలి. తర్వాత మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన చేష్టల ద్వారా ఆ ఇంపాక్ట్ మన జీవితం మీదనే కాదు, మన కుటుంబం మీదనే కాదు, మన చుట్టుపక్కల వారందరి మీద కూడా మనం ఎక్కడ పనిచేస్తున్నాం ఆ ఇంపాక్ట్ కనపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో వారు క్రీస్తుతో కూడా ఉన్నవారని అక్కడున్న వారు గుర్తించారట. ప్రేమైన వాళ్ళరా క్రీస్తులాగా మాట్లాడుతున్నాడండి. ఇంతకుముందు పేతురు యొక్క క్యారెక్టర్ వేరు, ఇప్పుడు క్యారెక్టర్ వేరు.
ప్రేమ వలన ఇంతకు ముందు పౌలు యొక్క క్యారెక్టర్ వేరు, ఇప్పుడు క్యారెక్టర్ వేరు కదా. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఫలం ఫలించడం మాత్రమే కాదంట దేవుని యొక్క ఉద్దేశం. అది కాదు, నువ్వు కేవలం ఫలించి వదిలేయడం కాదు, నీతో పాటు అందంగా అవడానికి కాదు ప్రభు ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే అది ఆ ఫలము నిలిచి ఉండదు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్. నువ్వు ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలం ఎప్పటికీ నిలిచి ఉండాలంట. ప్రేమైన దేవుడు పిల్లలు, అంటే నీకు ఏదైతే ఇంపాక్ట్ చేస్తున్నావో ఆ ఇంపాక్ట్ నిలిచి ఉండాలి. ప్రేమైన దేవుడు పిల్లలు, అది ఎప్పటికీ నిలిచి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకే నేను ఇందాక చెప్పాను, దేవుడు ఏది చేసినా పర్మనెంట్ గా చేస్తాడు. పర్మనెంట్ గా చేస్తాడు ప్రేమ అనేది. అది ఒక హీలింగ్ కావచ్చు, గమనించినట్లయితే ఒక అద్భుతం కావచ్చు. ఏదో టెంపరీ చేసే దేవుడు కాదు, టెంపరీ సొల్యూషన్స్ ఇచ్చే దేవుడు కాదండి మన దేవుడు. దేవుడు ఇచ్చాడంటే ఇట్స్ పర్మనెంట్ అంటే అంతే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ ఫలం ఏం చేయాలంట, నువ్వు ఫలించే ఫలం నిలిచి ఉండాలి. నువ్వు ఫలించే ఫలం నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సుఖారు గ్రామస్తురాలు ఒక ఆమె ఉంది. ప్రేమైన దేవుని ఆమె యొక్క లైఫ్ స్టైల్ మనం గమనించినట్లయితే చాలా ప్రేమ ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆమె ఒప్పుకోవడం లేదు తన జీవితాన్ని గురించి. గమనించినట్లయితే ప్రేమ వల్ల అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమెకు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు, అవుట్వర్డ్ ఇంపాక్ట్ కూడా కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, గమనించినట్లయితే ఇదిగో నాతో ఇవన్నీ కూడా చెప్పినటువంటి దేవుడికి ఈయన మెస్సియా కాడా, ఈయన దేవుడు కాడా అని చెప్పడం ప్రారంభించింది. తన జీవితాన్ని మార్చుకుంది లోపల నుంచి. తర్వాత ఏం చేసి తెలుసా? నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. అంటే ఊరు మొత్తం బైబిల్ రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏం చేశారంట? ఆ మాటలు నమ్మి ప్రభు దగ్గరకు వచ్చాక బైబిల్లో రాయబడిందండి. ప్రభు వెళ్ళడా గ్రామానికి? ప్రభు గ్రామానికి వెళ్ళలేదండి. ప్రభు ఆమెను మార్చాడు. ఆమె గ్రామాన్ని ఏం చేసింది? మార్చి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రియమైన దేవుడు, అదండి నిజమైనటువంటి ఫలం. అది నిలిచి ఉండే ఫలం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈయన కాదా, ఈయన మెస్సియా కాదా, నా జీవితాన్ని మొత్తం చెప్పినటువంటి దేవుడు, నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు మీ జీవితాలను మారుస్తాడు. నా క్యారెక్టర్నే మార్చేటువంటి దేవుడు మీ క్యారెక్టర్ని మారుస్తాడు. చెప్పడం ప్రారంభించిందండి. ఆ గ్రామ ప్రజలందరూ కూడా, అందరిని బైబిల్లో రాయబడింది, గ్రామ ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారంట తమ జీవితాలు మార్చుకోవడానికి. చూసారా? ఆమె ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఏమైంది? అవుట్వర్డ్ ఇంపాక్ట్ కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడు, దయచేసి గమనించండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి ఇంటి మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడారా, ఏదిగా ఉన్నామంట? ఆయన చేసిన పని. We are the workmanship of him. దేవుడు చేసిన చేతి పని అయి ఉన్నామంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడు. దేవుడితో చేసిన చేతి పని అంటే అర్థమైందండి. దేవుడు ఆదామును చేతితో తయారు చేశాడు కదా. ఒక మట్టి బొమ్మను తీసుకుని చేతితో ఆదాము తయారు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, we are the workmanship of our Lord. మనము ఆయన చేతి పని అయి ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కాదు కానీ, ఏంటంట? వారు మనసేచ్ఛ వలన పుట్టిన వారు కాదు కానీ, చూద్దాం వచ్చినండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛ వలనైన పుట్టిన వారు కాదు. చూడండి, మనసురా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా డీపర్ గా ఒకవేళ మనం చెప్పాలంటే, ప్రేమైన వాళ్ళరా, మన యొక్క బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తే మన తల్లిదండ్రులతో మ్యాచ్ కావచ్చు. కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్. చేంజ్ ఇట్ అంటే ఒకవేళ ఈ లోక పరంగా మీకు బ్లడ్ అవసరం కాబట్టి ఒకవేళ బ్లడ్ గ్రూప్ మనకు అవసరమే. కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ ఏదో తెలుసా? ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క డిఎన్ఏ మనం కలిగి ఉంటాం. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రేమ వాళ్ళరా, వారు శరీరేచ్ఛ వలన కానీ, మనసేచ్ఛ వలన కానీ, ఇంకా అది ఉండబట్ట. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్తం వల్ల కానీ కావు.
ఇప్పుడు మనలో ప్రవహించేది ఏందో తెలుసా? మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రుల రక్తం మనలో ప్రవహిస్తుంది, కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తుంది. ప్రియమైన దేవుడా, క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తుంది. అవర్ DNA has been transformed. నీ DNA ట్రాన్స్ఫార్మ్ చేశాడంటే దేవుడు. అది గమనిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనకున్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి శరీరక్షలు ఎందుకు ఇప్పుడు ఉండటం అనేది కారణం ఏంటి తెలుసా? నీ DNA has been changed అంతే. నీ యొక్క సిన్ చేంజ్, నీ హృదయం చేంజ్ అయిపోయింది. దేవుడు చేసేసాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. నీ డిఎన్ఏని దేవుడు చేంజ్ చేసేస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఈ సాయంకాల సమయంలో కూడా మనం అందుకే ఇంతకుముందు ఉన్నటువంటి కోరికలు మనకు ఉండట్లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి ఆలోచన మనకు ఉండరాదు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రవర్తన మనకు ఉండట్లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని దేవుడారా, దేవుడు మార్చేశాడు. ఇప్పుడు దేవుని లాగా మాట్లాడుతాం, దేవుని పోలికలోకి ఉంటాం, దేవుని యొక్క స్వరూపంలోకి మనం ఉంటాం. ప్రియమైన, ఇంతకుముందు ఒక తల్లిలాగానో తండ్రిలాగా ప్రవర్తించేవాళ్ళం. ప్రియమైన దేవుడారా, ఇప్పుడు దేవునిలాగా ప్రవర్తిస్తాం. దేవుని యొక్క కుమారులాగా, దేవుని యొక్క బిడ్డలాగా మనం ప్రవర్తిస్తాం. దట్స్ వాట్ బైబిల్ సేస్. సంపూర్ణమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు హృదయాన్ని మార్చే దేవుడు మాత్రమే కాదు, దేవుడు డిఎన్ఏని కూడా మారుస్తున్నాడు. దేవుడు రక్తాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాడు. నీలో ఇప్పుడు యేసు రక్తం ప్రవహిస్తుంది తెలుసా? నిన్ను యేసయ్య తన శరీరం చేత కప్పుతున్నాడు తెలుసా? ఆయన శరీర రక్తంలో పాలు పొందిన ప్రతిసారి కూడా గమనించినట్లయితే మరొక్కసారి ప్రభు తన శరీరం చేత మనకు కప్పుతున్నాడు. గుర్తు తెచ్చుకుంటున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాంట్లో యేసు ప్రభు కనపడాలి, అందరికి కనపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వై దేవుడు నన్ను గుర్తు చేసుకోవటం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రతిసారి నన్ను గుర్తు చేసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు యొక్క మినిస్ట్రీ లేకపోతే పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 28వ వచనం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి గాయపడిందని నెరవేర్చిన తరువాత ఆయనను నాన్న మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. గమనించినట్లయితే సరే, ఇక్కడ కాంటెంట్ యాక్చువల్గా నేను సంథింగ్ లేదు. సో ఆ పౌరు యొక్క పరిచర్య కనబడుతున్నది అపోస్తల కార్యముల 11వ అధ్యాయంలో గమనించినట్లయితే దావీదుని గురించి మాట్లాడుతూ పౌలు ఏం చేస్తారంటే తన పరిచర్య గురించి చెప్పడం ప్రారంభిస్తారు. ఏదో తెలుసా? పౌలు యొక్క పరిచర్య ఏంటంటే చర్చ్ ప్లాంటేషన్, అంటే చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత గమనించినట్లయితే పౌలు యొక్క పరిచర్య ఏంటంటే పత్రికలు రాయటం ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా గమనించినట్లయితే ఈ పరిచర్య కంటిన్యూ చేయడం. ఆయన దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఒక చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడం ప్రారంభించాడు. ఎఫెస్లో పోతాడు, అక్కడ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయబడింది. దేవుడు దగ్గరికి ఒక చోటుకి వెళ్తాడు, అక్కడ ఒక గ్రూప్ తయారు చేస్తాడు, ఒక చర్చ్ కట్టడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక చోటుకి వెళ్తాడు, తెస్సలోనికకి వెళ్తాడు, అక్కడ ఒక మరొక చర్చ్ ప్రారంభిస్తున్నట్టుగా చూస్తాం. అంత మాత్రమేనా? ఆయన జైల్లో వేస్తే ఏం చేశాడంటే he started writing. ఎందుకంటే ఆయన ఫలించడం మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ చర్చెస్ నిర్మిస్తూ వెళ్ళడం మాత్రమే కాదు, అవి నిలిచి ఉండటం ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఆత్మలో దేవునిలో నిలిచి ఉండడానికి ఏం చేస్తున్నాడు? లెటర్స్ రాస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరేపరిచే దగ్గర రాస్తూ వారు ఇంకా దేవునిలో నిలిచి ఉన్నట్లుగా చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క ఎపిసోడ్స్ ఇప్పటికి కూడా మనకు పనికొస్తున్నాయి. ఆ యొక్క చర్చెస్ పౌలు రాస్తే ఆ యొక్క మాటలే దేవుని వాక్యంగా మార్చబడి పరిశుద్ధ గ్రంథంలో మన కోసం పెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా తీవ్రంగా మాట్లాడబడుతూ వస్తుంది. సచ్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటికీ పౌలు యొక్క పత్రికలు మనం చదువుకోగలుగుతున్నాం. ఇప్పటికీ పౌలు ఏ పరిచయం చేశాడో చెప్పగలుగుతున్నాం. ఫలము నిలిచి ఉండాలి. దేవుని వాక్యం చాలా తీవ్రంగా మాట్లాడబడగా చూస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు పరిచయం చేసింది. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు కేవలం చేసింది 3.5
సంవత్సరాలు పరిచయం చేస్తుంది. కానీ ఆయన పరిచర్య 2024 సంవత్సరాలకు వచ్చినా సరే ఇంకా నిలిచి ఉంది. ఎంతో మంది ఆ పరిచర్యను తొక్కిపోయారని, తుంగలో తొక్కేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు ప్రేమైన దేవుడారా. కానీ ఆయన పరిచర్య కంటిన్యూ అవుతుంది. అదే రీతిగా పేతురు, పౌలు వీళ్ళంతా చేసిన పరిచర్య ఇప్పటికీ మనం ఇంకా అది కంటిన్యూ అవుతుంది. దేవుడు ఆ ఫలము నిలిచి ఉండాలి. దేవుడు వాటిని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. చూస్తాం సచ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావాలని ప్రభు కోరుతున్నాడు ప్రేమైన దేవుడారా. ఆ ఫలం ఎక్కడి నుంచి కాదు, మన బయటగా ఫలించాలి అనుకుంటే కుదరదు. అది మొట్టమొదటిగా ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఇన్. నీలో నుంచి రావాలి, అది ఇతరులు ఏది అని ఇంపాక్ట్ కనపరచాలి, ఆ యొక్క ఆ ప్రభావం చూపించాలి. అది ఎప్పటికీ నిలిచి ఉండినట్లుగా ప్రభు చేయడం ప్రారంభిస్తారు, నిలిచి ఉండినట్లుగా. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను నాటాను, తర్వాత వచ్చి అప్పలో నీళ్లు పోసాడు, దేవుడు దాన్ని వెలిగించాడు అంటాడు కదా. మనం గమనించినట్లయితే దేవుడు మనకి చదువు మాట్లాడుతాడు. మనం చేసే పని మనం చేయాలి, దేవుడు దాన్ని నిలిచి ఉండేట్టుగా చేస్తాడు. ఏమైనా దేవుడు దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆర్ యు డూయింగ్ దట్? ఫలించడంలో ఉన్నటువంటి దేవుడు ఎంత మాధుర్యంగా ఉంటుందో ధ్యానం చేస్తుంటే దేవుడు వాటిని చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఫలించాలి. ఫలించడం అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ మారాలి, ప్రేమ చేత నింపబడాలి, తర్వాత పరిశుద్ధాత్మలోనికి రావాలి, పరిశుద్ధత కలిగి. తర్వాత అవుట్వర్డ్ ఇంపాక్ట్. అవుట్వర్డ్ ఇంపాక్ట్ అంటే ఏంటి? ప్రభు దగ్గరికి నడిపించబడాలి. తర్వాత ఏం చేయాలంటే మనం చేసే మంచి పనుల వల్ల ఇతరులు ప్రభువుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మనం సువార్త చెప్పనక్కర్లా, మనం చేసే మంచి పనుల వల్ల, మనం చూపించే ప్రేమ వల్ల, మన యొక్క యాటిట్యూడ్ వల్ల ఇతరులు ప్రభు దగ్గరికి అట్రాక్ట్ కావడం ప్రారంభిస్తారు. దట్స్ వాట్ మనం చేయాల్సింది. సువార్త చెప్తేనే పరిచయం చేసేది కాదండి, వాక్యం చెప్తేనే పరిచయం చేసేది కాదు, వర్షం చేస్తేనే పరిచయం చేసేది కాదు. మనం దేవుని పేరట ఏది చేసినా కానీ ప్రేమ దేవుడారా, దేవుడు ఏం చేస్తాడంటే వారిని అట్రాక్ట్ చేసుకోవడం ప్రారంభిస్తారు. దట్స్ వాట్. అదే ఫలం ప్రేమైన దేవుడారా. ఆ ఫలానికి మూలం ఏంటంటే దేవుని ప్రేమ. అన్ని ఫలాలకు మూలం ఏంటి? దేవుని ప్రేమ. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ప్రతి ఫలానికి మూలం ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ చేత నింపబడితేనే మనం ఫలాలు ఫలించాలి. మనం ఆత్మీయ ఫలాలు అన్ని చూసుకోండి, ప్రతి దాంట్లో కూడా ప్రేమ లేకపోతే ఆ ఫలం ఉండదు అసలు. అంతే. పేషెన్స్ ఉన్నారంటే ప్రేమ ఉండాలి కదండి. దీర్ఘశాంతం ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి కదా. సో ప్రతిదీ ఏదన్నా తీసుకోండి, ప్రేమ లేకుండా ఫలం లేదు. అన్ని ఫలాలకు మూలం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ చేత నింపబడితే ఆటోమేటిక్ గా నువ్వు ఫలిస్తావు అని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవ ఆత్మీయ తలంపు చెప్పి ముగిస్తాను. టైం అయిపోయింది. యాక్చువల్గా దేవుడు 4 తలంపులు ఇచ్చాడు కానీ సో జస్ట్ రెండవ తలంపు మాత్రం చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ వీక్ మిగతా 2 మనం చూసుకుందాం. ప్రేమ వాళ్ళ చూడండి, రెండవ తలంపు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించినట్లయితే మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్టు. అది ఆయన మీకు అనుగ్రహించినట్టు. చాలు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించాడు. ఫలంలో మనకు ముఖ్యమైన భాగం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని పిల్లలారా? సో ఇందాక మనం చూసాం, ఫలించడం అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ఇంపాక్ట్ అని చూసాం కదండి. రెండవదిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రభువును ఏది అడిగినా కూడా ఏంటంటే, మీరు ప్రభువును దేన్ని అడుగుతారో అది మీకు అనుగ్రహించబడదు. ఏదన్నా అడగండి అది మీకు అనుగ్రహించబడదు. దట్స్ వాట్ బైబిల్ సేస్. యాక్చువల్లీ యేసు చెప్తూ ఉన్నాడు, మీరు ఏదన్నా అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా ప్రేమైన దేవుడారా? ఇది ఫలంలో ఒక భాగం. ప్రేమైన దేవుడారా, ఫలము ప్రార్థన ద్వారా బలపరచబడుతుంది. ఫలం అనేది ప్రార్థన ద్వారా. ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఎంపవర్డ్ బై ద ప్రేయర్. ఎంపవర్డ్ బై ప్రేయర్. ప్రేమైన దేవుడారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఎంపవర్డ్ బై ప్రేయర్. ప్రార్థన లేకుండా ఫలించలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన లేకుండా ఫలించలేమండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో యేసయ్య అంత ఫలభరితమైన సేవ చేశాడంటే, యేసయ్య ఎంత ప్రార్థన చేశాడు తెలుసా? బైబిల్లో వాయబడింది మనం గమనించినట్టయితే. ఆయన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన ఇంకా ప్రార్థనలో ఉన్నాడని బైబిల్లో రాయబడిందండి. శిష్యులు మేలుకోలేక కళ్ళు మూసుకొని పోతూ ఉంటే యేసు ప్రభు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు.
ప్రియమైన వారు మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన లేకుండా ఏ పని చేయలేదని చూస్తున్నారు. ప్రార్థన లేకుండా పరిచయం లేదు ప్రియమైన దేవుని పిల్లారా. ప్రార్థన లేకుండా ఫలం లేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఉండాలంటే దానికి ఇట్ షుడ్ బి ఎంపవర్డ్ బై ప్రేయర్. షుడ్ బి ఎంపవర్డ్ బై ప్రేయర్. ఆయన ఏది అడిగినా కూడా ఆయన మనకి ఇస్తారంట. ఏది అడిగినా కూడా ఇస్తారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది ఫలంలో భాగం ప్రియమైన దేవుని పిల్లారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తున్నట్టుగా చూస్తాం. అంటే మీరు దేవుని చిత్తానుసారంగా ఏదన్నా అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది. బికాస్ వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తంలో ఉన్నాం, దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నాం. ఆయన నో చెప్పడంతే, నో చెప్పడం ప్రియమైన దేవుని అన్ని కూడా అనుగ్రహిస్తారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. అందుకే ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఎంపవర్డ్ బై ప్రేయర్. ప్రార్థన లేకుండా ఫలం లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇంకో మాట చెప్పాలంటే సో ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్. ప్రతి ఫలానికి మూలం ఏంటంటే ప్రార్థన. ప్రతి ఫలానికి మూలం ఏంటంటే ప్రార్థన ప్రేమ వాళ్ళరా. సో ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రార్థనే ప్రధాన కారణం. అంతే, ప్రార్థనే ప్రధాన కారణం ప్రేమైన దేవుడి. ఎందుకంటే మొట్టమొదటి మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన స్పిరిచువల్ ఫైర్ ఏమవుతుందంటే చల్లారిపోయేదానికి అవకాశం ఉంది ప్రేమైన దేవుడి. అది ఎప్పటికీ కూడా ఆ ఫైర్ గా ఉండాలని తెచ్చాలి, మనం ప్రార్థనలో ఉండాలి. అందుకే ప్రభువు అన్నాడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మోసపోకుండా. ప్రేమైన దేవుడా మీరు మోసపోకుండా ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనల్ని ఆల్వేస్ మోసపుచ్చడానికి ఒకడు ఉన్నాడు, మనల్ని ఆల్వేస్ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఒకడు ఉన్నాడు. మన యొక్క ప్రేమను చల్లార్చడానికి, మన యొక్క ఫైర్ ను చల్లార్చడానికి ఒకడు ఆల్వేస్ కాచుకుని కూర్చున్నాడు. ఆ ఫైర్ గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో నిలిచి ఉన్నట్టు యేసు చెప్తున్నట్టుగా చూస్తాం. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ వైపు రాయబడింది. సమయమందును అసమయమందును ప్రియమైన వాళ్ళరా ఏ రీతిగా ఉండాలట? ప్రార్థనలో ఉన్న వ్యక్తి మాత్రమే ఫలిస్తాడు. ప్రార్థనలో ఉన్న పరిచయం మాత్రమే ఫలిస్తుంది ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఈ ప్రార్థనలో తక్కువైపోయామంటే మనము చల్లబడిపోతాం. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చు, అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకో కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలో లేక. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ స్లోగా తెలుసా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పోయే అవకాశం ఉంది. అందుకే ప్రార్థనలో మీరు నిలిచి ఉండండి. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతుందా? సారీ, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు మీ పాపములను ఒకరికొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము కలిగినదై ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన. నీతిమంతుడు అంటే ఏంటి? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఉండే ఉంటుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఉండాలి ఆ నీతిమంతుని కదా. సో ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంట? ఎఫెక్టివ్ గా ఉంటుందంట. అంటే ఎందుకు ఎఫెక్టివ్ గా ఉంటుంది? మనపూర్వకమైనది. అంటే ప్రార్థన ఏదిగా చేస్తారంటే హృదయంతో చేస్తారండి, కథలతో చేయడం. నీతిమంతుడు ఎప్పుడు కూడా మనపూర్వకం అంటే ఏంటి? హి విల్ ప్రే విత్ హార్ట్, నాట్ బై మౌత్, నాట్ బై లిప్స్. ప్రేమైన దేవుడు ప్రార్థన చేయమంటే కొంతమంది పెదవులతో చేయడం ప్రారంభిస్తారు కదా. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో వారు స్ట్రీట్ కార్నర్స్ లో ఉండి గట్టిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా అలాంటి ప్రార్థన వాళ్ళు పెదవులతో ప్రార్థన చేస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని ప్రభు చెప్తున్నాడు. అలాంటి ప్రార్థన కాదంట. నీతిమంతుని ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే మనఃపూర్వకమైనది, అంటే హృదయపూర్వకంగా ఉంటుంది. అది పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన. వారి పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటే అర్థమేంటి? వారి పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో మాత్రమే స్తుతిస్తున్నారు, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందని చెప్తున్నాడు. కానీ ఆ రీతి కాదంట. ఈ పెదవులు ఈ హృదయం ఎప్పుడైతే కలుస్తాయో నీతిమంతుడు ప్రేమైన దేవుడులరా అది ఏ రీతిగా ఉందంట? బహుబలము కలిగినదై ఉండును. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందంట. మన ప్రార్థనలు ఎందుకంత ఎఫెక్టివ్ గా ఉండటం లేదు అంటే ప్రేమ వాళ్ళరా మన హృదయము మన పెదవులు
కలిగిసి ప్రార్థన చేయటం లేదు ప్రేమైన వాళ్ళ. మన హృదయం ఒకటి చెప్తా ఉంటది, మన పెదవులు కూడా మాట్లాడుతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళ. అందుకే మన ప్రార్థనకంతా బలం ఉండట్లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏకీభవించట్లేదు. ఏకీభవించి ప్రార్థన చేయాలి. మన హృదయం మన పెదవులు కలవాలి. దాంతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు కలిసాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి, జరిగి తీరుతుంది ప్రేమైన దేవుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము కలిగినదై మనపూర్వకంగా ఉంటుందంట. హృదయపూర్వకంగా చేయాలి ప్రేమైన వాళ్ళ. హృదయపూర్వకంగా చేయాలి దేవుని వాక్యం. అప్పుడే దేవుని కార్యం జరగడం ప్రార్థన. అప్పుడే మనం ఫ్రూట్ మనం చూడగల ప్రేమైన వాళ్ళ. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మనకందరికీ బాగా తెలిసినటువంటి ప్రార్థన. ఎలీషా యొక్క ప్రార్థన. 2వ వచనం కూడా చదువుకున్నాం. 36వ వచనం నుంచి. అస్తమయం నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు. చూడండి, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, తర్వాత ఈ కార్యములన్నీ నీ సెలవు ఈ కార్యములన్నీ నీ సెలవు చేసిననియు, నీ సెలవు లేక నేను చేయలేదు, లేకపోతే నీ సెలవు చేత మాత్రమే నేను చేశాననియు ఈ దినమున కనపరచును. ఈ దినమున కనపరచు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ప్రేమ వాళ్ళరా. ఇదిగో నువ్వు చెప్పింది చెప్పినట్టు తూచానే చేస్తున్నానయ్యా. ఇదిగో నువ్వు కనపరచు. నువ్వే నాతో మాట్లాడావని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు, నువ్వు చెప్తేనే నేను ఈ విధంగా చేశానని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు చేయండి. దేవుడు ఏడండి. చూడండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సాయంకాలం నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు. అంటే ప్రభు చెప్పింది చెప్పినట్లు చేశాడు ప్రేమ వాళ్ళరా ఎలీషా. అందుకే ప్రభు ఏం చేశాడంటే, ఏం చేశాడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా దేవుడు చేయడం ప్రారంభించాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరలోకం నుంచి అగ్ని దిగర అంటే అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క మాంసాన్ని కాల్చి వేసినట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, నీతిమంతుని ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, పరలోకం నుంచి అగ్ని తెప్పిస్తుంది, భూలోకంలో అగ్ని చల్లారుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి శక్తివంతమైన ప్రార్థనగా ఉండడం ప్రారంభిస్తుంది. ఎందుకు మన ప్రార్థనలు పవర్ఫుల్ గా ఉండటం లేదు? కారణం ఏంటంటే, మనం ఎక్కడో తేడా ఉంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లో తేడా ఉంది, అవుట్వర్డ్ ఇంపాక్ట్ లో తేడా ఉంది, మన మాటల్లో తేడా ఉంది, మన ప్రార్థనలో తేడా ఉంది, మన ప్రవర్తనలో తేడా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏక భావం కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. ప్రభు ఏది చెప్తున్నాడు, అందుకే ప్రభు అన్నాడు. మనం గమనించినట్లయితే, మీ యందు నేనును, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు మీరు గైకొన్న ఎడల. యేసు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే, మీరు నా మాటలు గైకొన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించడం, అది మీకు అనుగ్రహించబడండి. ఏది ఇష్టం అడగండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నో రిజర్వేషన్, అంతే, నో రిజర్వేషన్. ఇది అడగొచ్చా, ఇది అడగొద్దు కూడా దాని కాదు. ప్రభువుల నుండి మీరు ఏదన్నా అడగండి జరుగుతుంది. ఎలీషా అడిగాడు, ప్రభు పరలోకం నుంచి అగ్ని దింపు, నువ్వు నాతో మాట్లాడాలని ప్రజలకు రుజువుపరచు. చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన ఆడిన మాట తప్పే దేవుని యొక్క మాత్రం కూడా కాదు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో డు వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్స్? అదే అడుగుతున్నాడు ఇక్కడ. మనం గమనించినట్లయితే, మీరు నన్ను ఏమంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది మీకు అనుగ్రహించబడు. మీరు నా పేరట ఏది అడుగుతారో అది అనుగ్రహించబడుతుంది. మీరు ఏదన్నా అడగండి, అది అనుగ్రహించబడుతుంది. అది అనుగ్రహించబడలేదంటే తేడా ఉంది ప్రేమైన దేవుడు. సమ్వేర్ ఎక్కడో సెట్ రైట్ యువర్ సెల్స్. ఎందుకు ఫలం లేకుండా పోతుంది? ఎందుకు ఫలించలేకుండా పోతున్నాం? కారణం ఏంటి? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ఇంపాక్ట్, ప్రార్థన లేకుండా పోవడమా, ప్రభు చెప్పింది చేయకపోవటమా, ప్రభు వాక్యంలో నిలిచి ఉండకపోవటమా, ప్రభు వాక్యాన్ని నాలో నిలవకుండా చేసుకోవటమా? ప్రేమ వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తున్నాను ప్రేమైన దేవుడు. ఇంకో 2 తలంపులు ఉన్నాయి, కానీ నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసి క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. నెక్స్ట్ ఒక 2-3 వీక్స్ లో ఈ టాపిక్ క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. తరలి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు ముఖ్యంగా 2 తలంపులు మీకు చెప్పాను. గమనించినట్లయితే, సో ఎన్నిక చేయబడింది దేనికోసం? ఫలించేదానికి. గుర్తుపెట్టుకోవాలి,
దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే మెయిన్ రీజన్ అంటే ఫలించాలి. ఆ ఫలింపు లేదా ప్రభు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుడు, ఆ ఫలం అంటే ఏంటి గమనించినట్లయితే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది గమనించినట్లయితే సో ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఎంపవర్డ్ బై ప్రేయర్, లేకపోతే ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ఫ్రూట్ఫుల్నెస్ అంటే. సో ఇది లేకపోతే, ప్రార్థన లేకపోతే ఫలాన్ని మనము చూడలేము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలో వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు నోరు తెరిచి ప్రభువా నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు వేస్తాను. లార్డ్ జీసస్, మేము ఎక్కడ తప్పిపోతున్నామో, ఎందుకు ఫలించలేకపోతున్నామో, లార్డ్ జీసస్ ఎక్కడ లోపాలు ఉన్నాయో మీరు నేరుగా సూటిగా తండ్రి ప్రభు మాతో మాట్లాడి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నదే ఫలించడం కోసం యేసు ప్రభు. ఫలం లేకపోతే నా దేవా, నా ప్రభానైనా తండ్రి, దేవానైనా మా పిలుపు వ్యర్థమవుతుంది తండ్రి. కృపనిచ్చిన దేవాలైనా ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని పిలిచారు, మేము ఫలించాలని మీరు కోరుతూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు యేసు ప్రభ. మీ ఆశలు తండ్రి ప్రభానైనా తండ్రి మేము నెరవేర్చినట్లు, మీ యొక్క తండ్రి ప్రభ చిత్తానికి అనుకూలంగా మేము నడిచినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ యేసు ప్రభ, అవుట్వర్డ్ ఇంపాక్ట్ తండ్రి ప్రభ, తండ్రి నా దేవా నా ప్రభ మేము కలిగి ఉంటే కృపను అనుగ్రహించండి. అదే రీతిగా దేవాలైనా ప్రేయర్ ఈస్ ద కీ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్ అంటే సెలవిచ్చిన యేసు ప్రభ. లార్డ్ జీసస్, నా దేవా నా ప్రభ, ప్రార్థనలో వెనకబడి ఉన్నామేమో యేసయ్యా, కృపనిచ్చిన దేవనైనా తండ్రి మమ్మల్ని ప్రార్థనలో నా దేవా నా ప్రభ శక్తివంతంగా మార్చండి తండ్రి. ఏలియాలను తండ్రి ప్రభానైనా మీరు లేవనెత్తవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రతి బిడ్డను ఏలియాగా మార్చండి ప్రభ, ఇక్కడ ప్రతి బిడ్డను ఒక ఎలీషాగా మార్చండి యేసు ప్రభ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి ప్రభానైనా పరలోకపు అగ్నిని తీర్చేటువంటి ప్రభ ఎలీషాని గుర్తు చేసుకుంటున్నాం యేసు ప్రభ. తండ్రి కృపను అనుగ్రహించండి ప్రభ. అలాంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండకు, అలాంటి ఫలాలను మేము ఫలించడం యేసు ప్రభ, ఆత్మీయ ఫలంలో ఫలించడం యేసు ప్రభ. మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభ మీరు మాట్లాడిన ప్రతి మాట యేసు ప్రభ ఇదిగో మా హృదయాల్లో గుర్చుకుని పోయింది యేసు ప్రభ. తండ్రి ప్రభ పేతురు ఆనాడు మాట్లాడుతుండగా వారి హృదయంలో గుర్చబడి త్రిప్పబడి వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభ,
పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడితే ప్రభా మా హృదయాల్లో గుర్చబడతాం యేసు ప్రభా, మీ వైపు త్రిప్పబడతామని కోరుకుంటూ ఉన్నాం. కృపనిచ్చి ప్రభా మమ్మల్ని మీ వైపు త్రిప్పి యేసు ప్రభా మీకు కృతజ్ఞత కలిగి ప్రభా జీవించి గొప్ప కృపను ప్రసాదించండి తండ్రి. ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నది తండ్రి ప్రభానైనా మేము ఫలించగలి ఆ ఫలము తండ్రి ప్రభా టెంపరీ కాదు, కానీ అది స్థిరంగా నిలిచి ఉండటకు, శాశ్వతంగా నిలిచి ఉండటకు మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి మీరు ఇచ్చే ఫలం తండ్రి ప్రభా ఎప్పటికీ నిలిచి ఉండే రీతిగా తండ్రి మా జీవితాలను, మా యొక్క పరిచయలను మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపను గ్రహించండి. ఆనాడు ఏలియా చేసినటువంటి పరిచర్యలు, ఎలీషా చేసినటువంటి పరిచర్యలు యేసు ప్రభా తండ్రి ప్రభా పౌలు తండ్రి ప్రభా పేతురు చేసిన పరిచర్యలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి యేసు ప్రభా తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి పరిచర్యలు మాకు గ్రహించండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను యేసు ప్రభా ఫైర్ తో నింపవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ఇంపాక్ట్ ప్రతి ఒక్కరికి దయచేయండి యేసు ప్రభా. ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి యేసు ప్రభా తండ్రి ప్రభా. మేము ఫలాలు ఫలించకు, ఆ ఫలాలు ఎప్పటికీ నిలిచి ఉన్న రీతిగా యేసు ప్రభా మీకు అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. మేము ఏది అడుగుతామో అది ప్రభా అది మీరు అనుగ్రహిస్తామని మీ వాక్యం తండ్రి సెలవిస్తుంది. మీరే మీ నోటి మాటలతో చెప్తూ ఉన్నారు యేసు ప్రభా. మేము ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఎస్ఐ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము అడిగినవన్నీ కూడా పొందుకునే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం యేసు ప్రభు. నడిపించి కాపాడి మహిమ పొందండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి, మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబం అన్నింటి కూడా మిస్సలు గుర్తు చేసుకుంటున్నాం. ఎస్ఐ మా కుటుంబీకులు ఎక్కడెక్కడ తండ్రి ఇంకా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు ప్రభా, చదువుకుంటున్నారు యేసు ప్రభా, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు యేసు ప్రభా, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం యేసు ప్రభా. లార్డ్ జీసస్ అయినా మా ఫెలోషిప్ లో ఉన్నటువంటి తండ్రి ప్రభా బిడ్డలందరినీ కూడా తండ్రి పాలసల్లో గుర్తు చేసుకుంటుండగా ప్రతి ఒక్కరి అక్కర్నించండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి ఫలించే బిడ్డలుగా మార్చండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముట్టండి, మమ్మల్ని స్వస్థపరచండి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా యేసు ప్రభా మీలో ఎక్కే గొప్ప కృపను ప్రసాదించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ దీవెనలు, ఆరోగ్యపరమైన దీవెనలు తండ్రి ప్రభానైనా తండ్రి తండ్రి ప్రభా ఆర్థిక దీవెనలు కూడా ఇచ్చి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకొంచు మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకొంచు. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. Praise God.